నాగుల కోన ఊరి పొలిమేరలో రాత్రి సమయంలో ఒకడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక వాడికి ఏదో పిలుపు వినిపించింది. ఏమండి, ఏమండి, నేను మీ భార్య వసంతని. ఏమండి, మిమ్మల్ని ఆగండి. ఆ పిలుపు విని వెనక్కి తిరగగానే ఒక అందమైన యువతి ఎంత అందంగా ఉందో, పైగా దారిన పోయే నన్ను తన భర్త అంటుందేంటి? బుర్రకి ఏదో దెబ్బ తగిలి గతం మర్చిపోయి ఉంటుంది. లేకపోతే నాలాంటి తలక మాసినోన్ని ఇంత అందమైన స్త్రీ భర్తగా అనుకోవడం ఏంటి? విడ్డూరం కాకపోతే ఇంతటి అదృష్టాన్ని నేనెలా వదులుకుంటాను అని తన మనసులో అనుకుంటూ పైకి మాత్రం, ఏంటి వసంత, నీకోసం ఎక్కడని వెతికేది? చూడు, ఇంత అర్ధరాత్రి వేళ ఇలా ఊళ్ళు పట్టుకొని నీకోసం ఎంతలా వెతుకుతున్నానో. పద, మన ఇంటికి వెళ్దాం అంటూ ఆమెను తాకబోయాడు. అంతే, ఒక్క ఉదుటున దూరంగా వెళ్ళి పడ్డాడు. వాడు కాస్త తేరుకొని చూడగా అందమైన యువతి కాస్త భయంకరమైన దెయ్యంలా మారిపోయింది. ఆ దెయ్యాన్ని చూసి భయంతో గజగజ వణికిపోతున్న వాడిని ఆ దెయ్యం ఆవహించింది. వాడితో పాటు ఊళ్ళోకి వెళ్ళాలని ప్రయత్నించింది. కానీ ఎంత ప్రయత్నించినా పొలిమేర దాటి ఊళ్ళోకి వెళ్ళలేకపోయింది. ఇక ఆవహించిన వాడిని విడిచిపెట్టి ఎగురుకుంటూ గాల్లోకి వెళ్ళిపోయింది. పొలిమేర దారి వైపు చూస్తూ, ఎలాగైనా ఊళ్ళోకి వెళ్ళాలి, ఎలాగైనా ఊళ్ళోకి వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి అని గట్టిగా అరుస్తూ ఉంది ఆ దెయ్యం. ఇక దెయ్యం ఆవహించి వదిలిపెట్టిన వాడు రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా నాగుల కోన ఊరి పొలిమేరలో రాత్రిపూట అటుగా వెళ్ళే మగవాళ్ళని ఆ దెయ్యం ఆవహించగానే వాళ్ళు రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోతున్నారు. ఇక ఒకరోజు ఊరి ప్రజలంతా కలిసి ఊరి పెద్ద జనార్దన్ గారి ఇంటికి వెళ్ళి, అయ్యా, రాత్రి మళ్ళీ ఒకరిని దెయ్యం ఆవహించింది. వాడు రక్తం కక్కుకొని చనిపోయాడయ్యా. దెయ్యం చేతిలో మళ్ళీ ఇంకొకడు బలైపోయాడా? అయ్యో, ఈ ఘోరమైన విపత్తుని ఆపేవాళ్లే లేరా? ఆ దెయ్యం పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో. అయ్యా, ఎవరైనా మాంత్రికుణ్ణి తీసుకొస్తే? ఎవరు నువ్వు? మా ఊరు వాడేవేనా? కాదయ్యా, మాది పక్క ఊరు. ఈ ఊళ్ళో మా అక్క బావని చూసి వెళ్దామని వచ్చాను. అందుకే నీకు తెలియదు. ఒకరోజు ఆ దెయ్యం పని పడదామని ఒక మాంత్రికుణ్ణి తీసుకువచ్చాము. కానీ ఆ దెయ్యం ఆ మాంత్రికుణ్ణి కూడా చంపేసింది. భయంతో మేము ఊళ్ళోకి పరిగెత్తాం. ఊళ్ళోకి రావడం వల్ల ఆ దెయ్యం మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది. అందుకే మా ప్రాణాలు పోలేదు. లేదంటే నేను కూడా చచ్చి చాలా రోజులయ్యేది. అలా ఎంతమంది మాంత్రికులను పిలిచినా ఆ దెయ్యం శక్తితో తట్టుకోలేక పారిపోయారు. పాపం, ఇప్పటికే చాలామంది ఆ దెయ్యం చేతిలో చనిపోయారు. అయినా ఆ దెయ్యాన్ని ఏమీ చేయలేకపోతున్నాం. ఆ దెయ్యం మా ఊరికి పట్టిన దరిద్రం. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒకరోజు రాత్రి పొలిమేరలో నడుచుకుంటూ వస్తున్నాడు గంగన్న. ఆగండి, మిమ్మల్ని. ఏమండి,
మీ భార్య వసంతనండి, ఆగమంటుంటే. ఆ మాటలకు వెనక్కి తిరిగిన గంగన్నను ఆ దెయ్యం ఆవహించింది. ఊళ్ళోకి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోయింది. ఇక వాడి శరీరం నుండి బయటకు వచ్చి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. దెయ్యం ఆవహించిన గంగన్న చనిపోయాడు. ఇక తన బావ చనిపోవడంతో ఎలాగైనా ఆ దెయ్యం సంగతి తేల్చాల్సిందే అని గోపి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ దెయ్యం వల్ల ఈరోజు మా బావగారు చనిపోయారు. ఇలాగే ఉంటే ఇంకా ఎంతమంది ఆ దెయ్యానికి బలి అవుతారో ఏంటో. నాకు తెలిసిన ఒక మంత్రాల అవ్వ ఉంది. ఆ దెయ్యాన్ని తరిమి తరిమి కొట్టగలదు. ఒక్కసారి బెట్టంపూడి గ్రామానికి వెళ్ళి అవ్వకి కబురు పంపండి అని గ్రామ పెద్దకి చెప్పి గోపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఊరి పెద్ద మంత్రాల అవ్వని నాగుల కోనకు రప్పిస్తారు. ఊరికి చేరుకున్న మంత్రాల అవ్వకి గ్రామ పెద్ద జరిగిన విషయమంతా చెబుతాడు. ఇక అదే రోజు రాత్రి గ్రామ పెద్ద మంత్రాల అవ్వతో పాటు కొంతమంది గ్రామ ప్రజలు కలిసి ఊరి పొలిమేరకని బయలుదేరుతారు. మీరంతా ఊళ్ళోనే ఉండడం మంచిది అంటూ ఊరి పొలిమేర దగ్గరికి మంత్రాల అవ్వ ఒక్కతే వెళ్ళింది. ఇక పొలిమేరలో బేతాళ పూజ చేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంది అవ్వ. అలా మంత్రాలు చెప్పగానే దెయ్యం గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. అవ్వ ఎంత ప్రయత్నించినా ఆ దెయ్యాన్ని బంధించలేకపోయింది. ఇక అవ్వ తన బేతాళ శక్తినంతా ప్రయోగించి ఆ దెయ్యాన్ని కట్టడి చేసింది. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు అమాయకులైన మగవాళ్ళని ఆవహించి చంపుతున్నావు? అసలు నీకేం కావాలి? నా పేరు వసంత. నాది ఇదే ఊరు. సరిగ్గా 12 ఏళ్ల క్రితం నేను, నా భర్త హరి ఇద్దరం పొలం పని చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మాకున్న ఒకే ఒక్క దిగులు, పెళ్ళై ఇన్నేళ్ళైనా నాకు సంతానం కలగలేదు. అదే విషయంపై దిగులుగా ఉండేదాన్ని. కానీ నా భర్త మాత్రం, అబ్బబ్బా, ఇప్పుడు ఏమంత వయసు అయ్యింది వసంత. ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాదికైనా మనకు పిల్లలు పుడతారు. నువ్వు అదేమీ ఆలోచించకు. ఒకవేళ మనకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు. నాకు నువ్వు, నీకు నేను ఉంటే చాలు. పద, ఇప్పటికే బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకుందాం. అలా నా భర్త నన్ను ఓదార్చేవాడు. అలా ఒకరోజు పొలం పనికెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఎవరిదో మూలుగు శబ్దం వినిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక స్వామి ఉన్నాడు. ఆకలి ఆకలి అంటూ మూలుగుతూ ఉన్నాడు. నేను ఆ స్వామిని ఇంటికి తీసుకువచ్చి కడుపు నిండా అన్నం పెట్టాను. ఆకలి తీరిన ఆ స్వామి నన్ను చూసి, ఏమ్మా, నీకు ఇంకా సంతానం కలగలేదు కదూ? అవును స్వామి, మీకెలా తెలుసు? నీకు గర్భశాపం ఉంది తల్లి. నీకు పిల్లలు పుట్టే యోగం ఈ జన్మకు లేదు తల్లి. స్వామి, మీకు ఇంత శక్తి ఉంది కదా, మరి మీ శక్తితో మీ ఆకలిని తీర్చుకోలేరా మీరు? మేము సంచారకులం తల్లి. పైగా పిండాల దేవుళ్లను కొలిచేవాళ్ళం. మేము భిక్షాటన చేసి భిక్షంగా వేసిన వాటినే తినాలి, వాటినే తాగాలి. లేదంటే ఆ పిండాల దేవతకి కోపం వస్తుంది, మా శక్తి సన్నగిల్లుతుంది.
మాకు శాపం తగులుతుంది. అందుకే చచ్చినా సొంతంగా ఏదీ వండుకోము. అలా ఆ స్వామీజీ చెప్పిన తర్వాత నాకు తనపై బాగా నమ్మకం వచ్చి నా సమస్యకు పరిష్కారం చూపిస్తారు అని, స్వామి మీరే నాకు ఏదైనా దారి చూపించాలి అని నా కష్టం మొత్తం ఆ స్వామికి చెప్పుకున్నాను. నా గోడు విన్న ఆ స్వామి, చూడమ్మా వసంత, నీకు పిల్లలు పుట్టాలంటే ఒక మార్గం ఉంది. కానీ అది చాలా కష్టం తల్లి, నువ్వు చెయ్యలేవు. ఇంత కష్టమైనా పర్వాలేదు స్వామి, నా భర్తని తండ్రి చేయాలి. అందుకోసం ఎంత కష్టమైనా నేను భరిస్తా. చెప్పండి స్వామి, చెప్పండి. ఇక్కడికి సుమారు 100 మైళ్ళ దూరంలో ఖగోరా గుహలో ఉన్న పిండాల దేవతకి 5 సంవత్సరాలు పిండ జపం చేస్తే నీకున్న గర్భశాపం పోయి నీకు సంతాన భాగ్యం కలుగుతుంది. కానీ ఆ క్షుద్ర జపం మొదలు పెట్టాక ఎట్టి పరిస్థితుల్లో ఆ పూజను మధ్యలో ఆపకూడదు. ఒకవేళ అలా ఆపితే తిరిగి పొలిమేర దాటి నీ ఊర్లోకి అడుగు పెట్టలేక చివరికి నీ భర్తని కూడా వదులుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ క్షుద్ర పూజని ఆపితే నువ్వు చనిపోయాక కూడా నీ ఆత్మకు శాంతి కలగదు. ఇక్కడే ప్రేతాత్మలా మారి ముక్తి పొందక ఘోషిస్తూ ఉంటావు. జాగ్రత్త తల్లి. మరి నేనెళ్ళొస్తా. ఆ స్వామి పిండాల దేవతకి పూజ ఎలా చేయాలో చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఒకరోజు పొలం నుండి ఇంటికి వచ్చిన నా భర్తతో, ఏమండి, మనకు పిల్లలు పుట్టడానికి ఒక పరిష్కారం ఉంది. వసంత, నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా? ఆ దేవుడు కరుణించినప్పుడు మనకు పిల్లలు ఖచ్చితంగా పుడతారు. ఇక నువ్వు ఈ ఆలోచనలు మానుకో. లేదండి, నాకు ఒక స్వామీజీ ఒక పరిష్కారం చెప్పాడు. అతనికి చాలా శక్తులున్నాయి. నా ముఖం చూసి మొత్తం చెప్పేశాడు. నన్ను నమ్మండి, మీకు ఒక వారసుని నేను కంటానండి. స్వామీజీ చెప్పిన క్షుద్ర పూజ గురించి నా భర్తకు చెప్పాను. కానీ నా భర్త, వసంత, అలాంటి వాళ్ళను నమ్మకూడదు. పిచ్చిదానిలా ప్రవర్తించకు. పిండాల పూజ వద్దు, దండాల పూజ వద్దు. వెళ్ళి పడుకుందాం పద అని నా భర్త కసిరాడు. కానీ నా భర్తకు పిల్లలంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆయన్ని తండ్రిని చేయాలి అని ఆయనకి కూడా చెప్పకుండా క్షుద్ర పూజ చేయడానికి పిండాల దేవత ఉన్న ఖగోరా గుహకి వెళ్ళాను. రోజు ఆ స్వామీజీ చెప్పినట్లు ఆ పిండాల విగ్రహాన్ని శుభ్రం చేసి క్షుద్ర జపం చేసేదాన్ని. కృతం సాధనం గర్భశాప పరిహారం, పిండం క్షీణం ఖనం కారకం, సుఖప్రదం ఖం ఘం కృతం సాధనం. కృతం సాధనం గర్భశాప పరిహారం, పిండం క్షీణం ఖనం కారకం, సుఖప్రదం ఖం ఘం కృతం సాధనం అని మంత్రజపం చేస్తూ పిండాల క్షుద్రదేవతకి రోజు పూజలు చేసేదాన్ని. అలా నా ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా క్షుద్ర జపం చేశాను. ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కావడానికి 2 రోజులు ఉందన్నంగా ఎక్కడి నుండో ఒక పాము వచ్చి నన్ను కాటేసింది. ఆ పాము కాటుకు నేను అక్కడికక్కడే చనిపోయాను. చనిపోయిన నేను ఆత్మలా మారాను. ఆత్మగా మారిన నేను ఆ 2 రోజుల పూజను పూర్తి చేయడానికి చాలా ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా ఆత్మ కావడం వలన ఆ విగ్రహం ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయాను. పోనీ ఊరికి తిరిగి వెళ్ళి నా భర్తకు చేరుకొని జరిగిన విషయమంతా చెబుదామంటే ఊరి పొలిమేర దాటలేకపోయాను. నువ్వు ఒకవేళ పూజను పూర్తి చేయలేకపోతే పొలిమేర దాటి ఊళ్ళోకి కూడా వెళ్ళలేవు. అప్పటి నుండి ఆత్మ
ఆత్మగా ఉన్న నేను అటు పూజను పూర్తి చేయలేక, ఇటు నా భర్తని చేరుకోలేక, ఇటుగా వచ్చే మగవారిలో నా భర్తను చూసుకుంటూ వారిని ఆవహించి ఊళ్ళోకి వెళ్దామని ఎంత ప్రయత్నించినా పొలిమేర దాటి వెళ్ళలేకపోతున్నాను. నా అన్న వాళ్ళు ఎవరైనా ఇంకొక 2 రోజుల్లోపు పూజను పూర్తి చేస్తే నాకు విముక్తి లభిస్తుంది. ఆ దెయ్యం చెప్పిందంతా విన్న మంత్రాలవ్వ, మన తలరాతలో లేని అదృష్టం కోసం ఎంత వెంపర్లాడినా అది మనకు దక్కదు. ఎవరో స్వామీజీ రూపంలో వచ్చి క్షుద్ర పూజల ద్వారా నీకు సంతానం కలుగుతుందని చెప్పినా ఆ దైవమే పాము రూపంలో వచ్చి నిన్ను చంపింది అంటే విధిరాతను ఎవ్వరూ మార్చలేరు. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు ఎంత ప్రయత్నించినా విధిరాతను మార్చలేవు. నువ్వు ఆవహించడం వల్ల ఎంతోమంది అమాయకపు ప్రజలు చనిపోయారు. ఇంతటితో నీ ఆకృత్యాలు ఆపు. ఇకపై నీ వల్ల ఎవ్వరూ చావకూడదు. నీ ఆత్మకి విముక్తి కలగడానికి పూజ చేయడానికి నీ అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అదేంటి అవ్వా, నా భర్త ఉన్నారు కదా? లేడు. నువ్వు వదిలి వెళ్ళిన కొన్నాళ్ళకే తనకు ఎవ్వరూ లేరన్న బాధతో జబ్బు చేసి చనిపోయాడు. అయ్యో, నేను ఇదంతా చేసింది నా భర్త కోసమే. ఆయనకు ఒక బిడ్డని ఇచ్చి తండ్రిని చేయాలనే, కానీ ఇప్పుడు ఆయనే లేరు. అయ్యో, బాధపడకు వసంత. క్షుద్ర పూజ చేసి ప్రేతాత్మవైన నిన్ను విముక్తి కలిగించడానికి నీ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక నీ ఆత్మకి ఎప్పటికీ విముక్తి లేదు. అంటే 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 నేను ఇలా ఘోషిస్తూ రోధిస్తూ ఉండాల్సిందేనా? బాధపడకు. బేతాళ శక్తి ఉన్న నేను క్షుద్ర శక్తులను అంతం చేయగలను. కానీ నీ వల్ల చాలామంది అమాయకపు ప్రజలు బలైపోయారు. కాబట్టి బదులుగా సమస్యలో ఉన్న వాళ్లకు నీ వంతుగా ఆత్మరూపంలో ఉన్న నువ్వు సాయం చెయ్యి. నీకు సాధ్యం కానిది నా దాకా చేర్చు. నువ్వు నాతోనే ఉంటూ మంచి వాళ్లకు సాయం చేస్తూ ఆత్మసంతృప్తిని పొందు అంటూ మంత్రాల అవ్వ వసంత దెయ్యంని తనతో పాటే తీసుకెళ్ళిపోయింది.